వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ ఈసెట్ ఆర్ టీఎస్ ఈసెట్ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్ మనకు మార్క్స్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎగ్జామినేషన్ రోజు మనం స్మార్ట్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. స్మార్ట్ వర్క్ అంటే మనం చీట్ కోడ్స్ అయితే యూజ్ చేయాలి. ఈ చీట్ కోడ్ సంబంధించి ట్రిక్స్ అండ్ టిప్స్ అప్లై చేయాలి కంపల్సరీగా. అప్పుడే మనకు మార్క్స్ అనేవి ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతాయి, బెస్ట్ ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు స్మార్ట్ వర్క్ చేయాల్సిన చీట్ కోడ్స్ ఏంటి, ఈ టిప్స్ ఎలా యూజ్ చేయాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని ద్వారా మీకు మార్క్స్ అయితే ఈజీగా మీరు అనుకున్న దానికంటే డబుల్ మార్క్స్ వస్తాయి. అది ఎలా అనేది ఇప్పుడు మీకు చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. సో వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మనకి ఈసెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలంటే 50 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇందులో మనకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాగే సబ్జెక్ట్ ఉంటుంది కదా. ఓవరాల్గా టోటల్ కలుపుకొని 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ ఉంటాయి. సో ఈ 200 క్వశ్చన్స్లో ప్రతి ఒక్క స్టూడెంట్ ఈజీగా ఆన్సర్ చేసేలా మినిమం 50 ఆన్సర్స్ అయితే ఉంటాయి. 50 కాకపోయినా ఓన్లీ 40 అనుకుందాం. మీరు ఒకవేళ పేపర్ హార్డ్గా ఉంది, ఒక 40 క్వశ్చన్సే ఆన్సర్ చేసామనుకుందాం. సో ఇప్పుడు 50తోని కౌంట్ చేసుకొని చూసినా కానీ మనకి ఏమవుతుంది, 50 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేశారు. 200 క్వశ్చన్స్ నుంచి ఇప్పుడు 50 మనం రిమూవ్ చేసేస్తే ఇంకా ఎన్ని క్వశ్చన్స్ బ్యాలెన్స్ ఉంటాయి? 150 క్వశ్చన్స్ అయితే బ్యాలెన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ 150 క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ రావు. ఇంకా మీరు ఏం చేసినా ఇప్పుడు ఆన్సర్స్ రావంటే ఎగ్జామినేషన్ హాల్లో అయితే ప్రిపేర్ అయ్యి రాలేం కదా. ఇక్కడే మనం చీట్ కోర్సు, వాటికి సంబంధించిన ట్రిక్స్ అప్లై చేయాలి, టిప్స్ అప్లై చేయాలి ఈ సెట్ ఎగ్జామ్లో. అప్పుడే స్కోర్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది, మంచి ర్యాంక్ వస్తుంది. ఎలా అనేది ఒకసారి మీరు క్లారిటీగా వినండి. ముందే ఒక స్టేట్మెంట్కి అయితే రావద్దు. ఇక్కడ నేను చెప్పేది లాస్ట్ వరకు వింటేనే మీకు క్లారిటీ వస్తుంది. 200 క్వశ్చన్స్లో మనకు ఆప్షన్స్ అనేవి ఏబిసిడి అయితే ఇస్తారు కదా, ఏబిసిడి. ఇక్కడ ఏబిసిడి ఇవ్వగానే మనం ఏమనుకుంటారు ప్రతి ఒక్కరంటే 200 క్వశ్చన్స్ కదా, ఏ ఆప్షన్ అనేది 50, బి ఆప్షన్ 50, సి 50, డి 50 ఈక్వల్గా వస్తాయి. నేను డైరెక్ట్గా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసిన చాలు 50 ఆన్సర్స్ వస్తాయి అనుకుంటారు. ఇది బ్లండర్ మిస్టేక్. ఇలా ఆప్షన్స్ ఈక్వల్గా రావు. ఏ ఎగ్జామ్లో అయినా సరే మీరు ఒక ప్రీవియస్ పేపర్ ఏదైనా ఒక్కటి తీసి కౌంట్ చేయండి, అన్ని ఆప్షన్స్ 50 అనేది ఈక్వల్గా అసలే రావు. మనకి ఎలా వస్తాయి ఆప్షన్స్ అంటే నేను చెప్తున్నాను చూడండి. ఏబిసిడి కదా, ఏబిసిడిలో ప్రతి ఒక్క ఆప్షన్ అనేది మినిమం 45 నుంచి మ్యాక్సిమం 55. అంటే సపోజ్ ఇప్పుడు ఏ ఆప్షన్ అనేది 45 వచ్చాయనుకోండి ఆన్సర్స్, బి అనేది 55 కావచ్చు. సి అనేది సపోజ్ 48 వచ్చాయనుకోండి, బి అనేది 52 కావచ్చు. ఇలా మనకు డిస్ట్రిబ్యూట్ అవుతాయి తప్ప ఈక్వల్గా 50 అనేది అసలే రావు. మీరు ఈక్వల్గా 50 వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఇక్కడ మనకు ఏమర్థమైంది, మినిమం ఏ ఆప్షన్ అయినా సరే, ఏ ఆర్ బి ఆర్ సి ఆర్ డి, మీరు రాసే ఎగ్జామ్ బట్టి, ఆ రోజున్న ఎగ్జామ్ యొక్క పేపర్ బట్టి ప్రతి ఆప్షన్ మినిమం 45 నుంచి 55 వరకు అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ 45 మ్యాక్సిమం స్కోర్ 55ని యూజ్ చేసుకొని మనం మార్క్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి, మోస్ట్గా డబుల్ చేసేసుకోవాలి. ఇంకా అది ఎలా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్తో సహా చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, సపోజ్ ఈరోజు ఎగ్జామ్ రాస్తున్నారు, మీరు 50 ఆన్సర్స్ అయితే చేసేసారు. ఈజీగా ఉన్న క్వశ్చన్స్ అన్నీ కలుపుకొని 50 ఆన్సర్స్ చేశారు. బ్యాలెన్స్ 150 చేయాలి. ఇందులో 50 ఆన్సర్స్తో మీరు లాస్ట్ 15 మినిట్స్ కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ కానీ ఏం చేస్తారంటే, ఏబిసిడి ఆప్షన్స్ అయితే ఇచ్చారు కదా, ఏ ఆప్షన్ ఎన్ని వచ్చాయి కౌంట్ చేయండి. సపోజ్ ఏ ఆప్షన్ 14 వచ్చాయి, బి ఆప్షన్ అనేది సపోజ్ 8 వచ్చాయి, తర్వాత సి అనేది సపోజ్ 16 వచ్చాయి, డి అనేది 12 వచ్చాయి. ఇక్కడ బి అనేది 8 వచ్చాయని, సి అనేది 16 వచ్చాయని కాదు, యావరేజ్గా ఇలా మనం ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఏదో ఒకటి అవుతూనే ఉంటాయి కదా, ఏదో ఒకటి అయితే మినిమం తక్కువ రావడం జరుగుతుంది. లేదంటే సపోజ్ రెండు ఈక్వల్గానే వచ్చాయనుకున్నాం, ఇక్కడ 88 అలా కూడా వచ్చాయనుకున్నాం, అది కూడా చెప్తాను నేను. ఇప్పుడు ఇదైతే ఎగ్జాంపుల్గా తీసుకోండి. బి అనేది 8 వచ్చాయి ఆప్షన్స్. అంటే మనకి ఇక్కడ ఏం చెప్పాను నేను, ఇప్పుడు బి ఆప్షన్ అనేది మనకి ఎలా ఉంటాయి, ఏ ఆప్షన్ అయినా సరే మినిమం 45 నుంచి మ్యాక్సిమం 55 వరకు అయితే ఉంటాయి. ఇప్పుడు మనకు బి ఏమైపోయింది, ఇక్కడ ఓన్లీ 8 ఆప్షన్సే రావడం జరిగింది. ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ టిప్స్ ఏంటి, బీని ఫైండ్ అవుట్ చేయడం. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్లో లో ఆప్షన్ మనం ఏమైతే ఇచ్చామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే క్లారిటీగా చూడండి, 45 ఆన్సర్స్ ఉన్నాయి. అందులో ఆల్రెడీ మీరు 8 ఆన్సర్స్ ఇచ్చేశారు బి ఆప్షన్కి. ఇంకా మనకు రిమైనింగ్ ఎన్ని ఆన్సర్స్ ఉంటాయి, బి ఆప్షన్ 37 ఉంటాయి.
అదే మ్యాక్సిమం కౌంట్ తీసుకుంటే ఎంత ఉంటుంది? నేను ఇక్కడ మినిమం మ్యాక్సిమం ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు మీ పేపర్ వచ్చే లక్ బేస్ చేసుకొని కూడా ఉంటుంది. 55 వచ్చాయనుకోండి, ఇంకా మీకే లక్కు, ఆ రోజు మార్క్స్ ఇంకా డబుల్గా ఎక్కువ అయిపోతాయి. లేదు ఇంకా అసలు లక్కే లేదనుకున్నా మినిమం క్వశ్చన్స్ అయితే వస్తాయి కదా, మినిమం 45 అయితే గ్యారంటీగా వస్తాయి. అప్పుడు దాన్ని బేస్ చేసుకొని కూడా కౌంట్ చేయాలి. ఇప్పుడే హైప్ తేవడానికి నాకు అలా ఏమీ లేదు. మరీ హైప్ తెచ్చేసి ఓన్లీ 55 ఒకటే వచ్చేస్తుంది, దాన్నే కౌంట్ చేసుకోనని కూడా చెప్పాను. అందుకే మినిమం ఇక్కడ 45, మ్యాక్సిమం 55. అంటే యావరేజ్గా ఇక్కడ 45 అనే కాదు, 47 రావచ్చు, 48 రావచ్చు, 53 కూడా రావచ్చు. మినిమం చూసుకుంటే మనకి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి? ఇంకా బి అనేది 37 ఉంటాయి. మ్యాక్సిమం చూసుకుంటే 55 - 8 47 ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు బి అనే ఆప్షన్స్ ఇంకా మిగిలిన ఎన్ని క్వశ్చన్స్లో 150 క్వశ్చన్స్లలో మనకు మినిమం 37 అయినా రావచ్చు, మ్యాక్సిమం 47 అయినా రావచ్చు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే మిగిలిన 150 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ 150 క్వశ్చన్స్కి అన్ని ఆప్షన్స్ ఆన్సర్స్ బి అని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా అన్ని బీనే సెలెక్ట్ చేయాలి. ఓన్లీ మ్యాథ్స్లో చేయాలా, ఓన్లీ కెమిస్ట్రీలో చేయాలా, ఓన్లీ సబ్జెక్ట్లో చేయాలా, లేదంటే ఒక 10 క్వశ్చన్స్ బి ఇచ్చి 10 క్వశ్చన్స్ సి ఇచ్చి నేను మళ్ళీ 10 క్వశ్చన్స్ డి ఇస్తాను అంటే అది కూడా బ్లండర్ మిస్టేక్ అవుతుంది. 150కి 150 క్వశ్చన్స్ మీరు బీనే సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా అంటే మీకు బీలో ఇప్పుడు ఏం చెప్పాను, మినిమం 37 ఆన్సర్స్ కరెక్ట్ అవుతాయి, మ్యాక్సిమం 47 ఆన్సర్స్ కరెక్ట్ అవుతాయి. మీరు రాసిన ఆన్సర్స్ ఎన్ని? ఆల్రెడీ 50 ఆన్సర్స్ రాశారు. ఇక్కడ ఏమవుతుంది అప్పుడు మీకు స్కోర్ అనేది ఆటోమేటిక్గా ఎంత పెరిగిపోతుంది? 50 + 37 అంటే 87 మార్క్స్ వస్తాయి. మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని వస్తాయి? 50 + 47 97 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ 85 మార్క్స్ అబోవ్ వచ్చాయంటే మీ ర్యాంక్ ఒకసారి ఆలోచించుకోండి, ఎంత బెస్ట్ ర్యాంక్ వస్తుందో. ఆటోమేటిక్గా బెస్ట్ కాలేజ్లో కూడా మీరు జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్గా మీరు 2 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఆ 2 పాయింట్స్ కూడా మీకు క్లియర్గా చెప్తాను, వినండి. మనం ఏం చేసాం, ఇక్కడ లీస్ట్ ఉన్న ఆప్షన్ అయితే ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ బి అనేది లీస్ట్ ఉంది, బి అనేది సెలెక్ట్ చేసుకొని మనం అన్ని 150 ఆన్సర్స్ బీనే చేసాం. ఇన్ కేస్ బి రాలేదు, ఇక్కడ ఏనే 8 ఆన్సర్స్ వచ్చాయి మనకు, బీనే 14 వచ్చాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఏనే సెలెక్ట్ చేసేసుకొని ఏ అనే ఆప్షన్స్ మిగిలిన 150 క్వశ్చన్స్కి అన్ని ఆప్షన్స్ ఏ ఇచ్చేస్తాం. అప్పుడు కూడా ఈక్వల్గా మనకు మినిమం 37 నుంచి మ్యాక్సిమం 47 కరెక్ట్ అవుతాయి. ఒకవేళ ఇన్ కేస్ మీకు బి 8 వచ్చాయి, సపోజ్ సి కూడా 8 వచ్చాయి, ఇక్కడ ఏ అండ్ డి అనేది ఎక్కువగా వచ్చాయి ఆప్షన్స్. ఇప్పుడు ఏమవుతుంది మనకు అంటే సపోజ్ ఇక్కడ చూడండి, ఏ ఆప్షన్ అనేది 14 ఇచ్చాం యాజ్ టీజ్గా, బి ఆప్షన్ అనేది 8 ఇచ్చాం, సి అనేది కూడా 8 వచ్చాయి. తర్వాత డి అనేది మిగిలిన ఆన్సర్స్ ఉన్నాయి కదా, 12కు మనకు ఎంత అవుతుంది, ఇక్కడ 12 + 4 డైరెక్ట్గా ఇది కూడా ఒక 16 లేకుంటే 20 మనకు అరౌండ్ ఉంటాయి కదా. డైరెక్ట్గా ఇక్కడ ఎంత అవుతుంది, ఇది 20 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మీరు బి అయినా సరే సి అయినా సరే సెలెక్ట్ చేసేసుకొని అప్పుడు ఏదో ఒక ఆప్షన్ని మీరు చూజ్ చేసుకుంటే యాజ్ టీజ్గా 37 నుంచి మీకు 47 వరకు మార్క్స్ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఆటోమేటిక్గా ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ చీట్ కోడ్స్ అనేవి మీరు వినడమే కాదు, డైరెక్ట్గా ఒక ప్రీవియస్ పేపర్ తీసుకోండి. ప్రీవియస్ పేపర్లో అన్ని ఆప్షన్స్ ఒకసారి కౌంట్ చేయండి. మీరు ఈజీగా కౌంట్ చేసి చూడండి, మనకు ఏబిసిడి ఆప్షన్స్ అనేవి ఎన్ని వచ్చాయి అని కౌంట్ చేయండి. తర్వాత అందులో మీరు అట్లీస్ట్ ఒక 40 ఆన్సర్స్ రాశారా, 50 ఆన్సర్స్ రాశారా, రాసిన ఆన్సర్స్ నుంచి ఏ ఆప్షన్ అనేది లో వచ్చింది, లీస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్నే అన్ని ఆన్సర్స్ పెట్టేసి చూడండి. మీకు ఇప్పుడు నేను చెప్పినట్టుగా మార్క్స్ డబుల్ అవుతున్నాయా లేదా కూడా ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి. అప్పుడే మిగిలిన స్టూడెంట్స్ కూడా ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది కూడా తెలుస్తుంది. ఇది 100% లాస్ట్ 4-5 ఇయర్స్గా నేను అందరికీ చెప్తూనే ఉన్నాను. అందరూ మార్క్స్ ఇంక్రీజ్ అయ్యాయని అందరూ నాకు చెప్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ.